సిఐడి రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ జగన్మోహన్ రెడ్డికి బానిస కుక్కలాగా 5 సంవత్సరాల పాటు ఎంపీ రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి నా దాకా అనేక మందిని అక్రమ అరెస్టులు చేసి చిత్రహింసలకు గురి చేసినటువంటి ఈ దౌర్భాగ్యుడు ఎట్టకేలకి పోలీసులు అదుపులో ఉన్నాడు. వీడిని అరెస్టు చేశారు. అయితే వీడు చెప్పినటువంటి సంచలన విషయాలతో జగన్మోహన్ రెడ్డి తొత్తర తీరిపోయేటువంటి పరిస్థితి ఏర్పడబోతోంది. ఏంటా కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే విజయ్ పాల్, వీడితో పాటు పివి సునీల్, వీడితో పాటు అనేక మంది కుల జాగిలాలు, మత పిచ్చి ఉన్నటువంటి బానిసలు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా అని రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి వీళ్ళు ఐపీఎస్లు అనేది మర్చిపోయి వైపీఎస్లుగా మారిపోయి జగన్ తాడేపల్లి కోట నుంచి చేసేటువంటి పెడిగ్రీ కోసం ఈ దౌర్భాగ్యులు మాలాంటి వాళ్ళని ఎన్ని చిత్రహింసలకు గురి చేశారు. రఘురామకృష్ణరాజు గారి మీద థర్డ్ డిగ్రీ ఎలా ప్రయోగించారు, అలాగే నా మీద ఎంత ఘోరానికి వీళ్ళు పాల్పడ్డారో మీ అందరికి అనేక సార్లు చెప్పాం. అయితే వీడిపై రఘురామకృష్ణరాజు గారు కేసు పెట్టడం జరిగింది. ఆయన్ని హత్యాయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో, డైరెక్షన్లో విజయ్ పాల్, సునీల్ వీళ్ళందరూ కలిసి అని. అయితే ఈ కేసు గత ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గాలి కుదిలేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసుపై మళ్ళీ రఘురామకృష్ణరాజు గారు కథలకి తీసుకొస్తే ఇప్పుడు విజయ్ పాల్ గత కొద్ది రోజులుగా విచారణకు హాజరవుతూ ఆ విచారణకి సహకరించకపోతుండడంతో తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అని నింజా కబుర్లు చెబుతుండడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఈరోజు అతన్ని గుంటూరు జీజీహెచ్కి అయితే రఘురామకృష్ణరాజు గారిని నన్ను చిత్రహింసలకు గురి చేసిన తర్వాత తీసుకెళ్ళి నో ఇంజూరీస్ అని రాశారు. సరే, వీడిని ఇంకా కొడతారని కూడా నేను అనుకోవట్లా. కానీ ఈ ప్రభుత్వానికి నేను ఒక విన్నపం చేస్తున్నా. అంబటి రాంబాబు మన నా మీద ఏదో కేసు పెట్టాడు కదా, ఆ కేసును అడ్డం పెట్టుకున్నాను, నన్ను కూడా అరెస్ట్ చేయండి. ఆ విజయ్ పాల్ గారు ఉండేటువంటి సెల్లోకి పంపిండి. ఆ తర్వాత మేము ఇద్దరం కొంచెం తీరిగ్గా మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు అనేకం ఉన్నాయి. సరే, వీడిని జీజీహెచ్లో వైద్య పరీక్షలు చేసిన తర్వాత వీడిని మ్యాజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్తారు. అక్కడ వీడు విచారణకు ఏమాత్రం సహకరించలేదు కాబట్టి సాక్షాత్తు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నటువంటి వ్యక్తినే చంపేటువంటి ప్రయత్నం చేశాడు కాబట్టి, చిత్రహింసలకు గురి చేశాడు కాబట్టి, చట్టాన్ని అతిక్రమించాడు కాబట్టి విజయ్ పాల్ రిమాండ్కి వెళ్తాడు, జైలుకి వెళ్తాడు. మరి అక్కడి నుంచి బయటకు వస్తాడా, వీడు జైల్లో ఉంటాడా, ఎన్నాళ్ళు ఉంటాడు అనేది పక్కన పెడితే వెంటనే ఇప్పుడు మళ్ళీ నన్ను కొట్టించినటువంటి అంశం, నన్ను చిత్రహింసలకు గురి చేపించినటువంటి అంశం విజయ్ పాల్ గారిని వెంటాడబోతోంది కదా. నేను అతి త్వరలో కేసు పెట్టబోతా ఉన్నా. మళ్ళీ విజయ్ పాలు, సునీలు, జగన్మోహన్ రెడ్డి నా అరెస్టులో ఎవడెవడైతే భాగస్వామి అయ్యాడో వాళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యేటువంటి రోజులు రాబోతా ఉన్నాయి. అంటే విజయ్ పాల్ లాంటి బానిస కుక్కలు వాళ్ళ బతుకులేమవుతాయనేది ఆలోచించకుండా జగనే శాశ్వతంగా అధికారంలో ఉంటాడు. వీడు ఏమి చెబితే అది చేద్దాం, వీడు ఏ కేసులు పెట్టమంటే ఆ కేసులు పెడదాం, ఎవరిని అరెస్ట్ చేయమంటే వాళ్ళని చేద్దామంటే జగన్మోహన్ రెడ్డి గారి అధికారం శాశ్వతమా? ఇప్పుడు ఈ విజయ్ పాల్ మరికొద్ది రోజులు కస్టడీకి కోరతారు పోలీసులు వీడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న తర్వాత. ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి చెబితేనే చేశానని చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వీడి ఫోన్ కాల్ రికార్డ్స్ కానీ, దాంతోపాటు ఏదైతే గూగుల్ టేక్అవుట్ గతంలో వివేకానంద రెడ్డి కేసులో ఏదైతే వాడారో, అంటే వీడు ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసినప్పుడు వీడు ఎక్కడున్నాడు అది చెప్పాల్సి వస్తుందిగా, అది గూగుల్ టేక్అవుట్లు తెలిసిపోద్దిగా. అలాగే నన్ను అరెస్ట్ చేసినప్పుడు వీడు గుంటూరు సిఐడి కార్యాలయానికి వచ్చింది కూడా తెలిపోద్దిగా. అలాగే అనేక రకాలైనటువంటి టెక్నికల్ ఆధారాలను వీడి ముందు పెట్టి అడిగినప్పుడు వీడు నీళ్లు నములుతున్నాడు. అయితే ఎంతకాలం నములుతాడు? విచారణకు సహకరించకపోతే జైల్లోనే ఉండాల్సి వస్తుంది. సహకరించాలంటే ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి చెబితేనే చేసాం, జగన్మోహన్ రెడ్డి ఇన్స్ట్రక్షన్స్తోనే చేసాం, జగన్మోహన్ రెడ్డి పేమెంట్ ఇస్తే చేసాం, జగన్మోహన్ రెడ్డి పేటీఎం కొడితే చేసాం, జగన్మోహన్ రెడ్డి ప్రమోషన్ ఇస్తానంటే చేసాం, లేదా మత పిచ్చితో చేసాం, లేదా కుల గజ్జితో చేసాం అని జగన్మోహన్ రెడ్డి బానిసలు ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఆల్రెడీ జగన్ బానిసలుగా ఉన్నటువంటి బోరుగడ్డ అనిలు, వాడెవడు పులివెందుల్లో వర్ర రవీంద్రారెడ్డి, వాడు భారతిరెడ్డి గారి పిఏ అంట, వాడు ఇంకా మరికొంతమంది సోషల్ సైకోలు అరెస్ట్ అయ్యి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పేటువంటి పరిస్థితి ఉండడంతో జగన్మోహన్ రెడ్డి పైన ఆల్రెడీ ఉన్న కేసుల్లో, సిబిఐ కేసుల్లో అతను అనేక సార్లు కోర్టుకు ఎగ్గొట్టుతుండడం, పైగా తన పాస్పోర్ట్ తన దగ్గర లేకపోవడం, జగన్మోహన్ రెడ్డి బయట ఉండటం వల్ల ఈ తప్పుడు పనులన్నీ చేస్తుండటంతో ఇప్పుడు అతను బెయిల్ రద్దు అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అనేటువంటి ఆలోచనతో, అంటే తన అధికారాన్ని దుర్వినియోగం చేయడమే కదా, తను బెయిల్ పోయి బయటకు వచ్చి మళ్ళీ తప్పుడు పనులు చేయడమే కదా ఇప్పుడు ఆ సోషల్ సైకోలతో చేపించడం కానీ, విజయ్ పాల్ లాంటి బానిసలతో రఘురామకృష్ణరాజు గారిని, నన్ను అనేక మంది వందలాది మందిని చిత్రహింసలకు గురి చేయటం, ఇవన్నీ కూడా
వాడు జగన్మోహన్ రెడ్డి బయట ఉండబట్టే కదా, బెయిల్ మీద ఉండబట్టే కదా, బెయిల్ రద్దు చేసి జైల్లో మిగితే ఈ కర్మ ఉండదు కదా అనేటువంటి ఉద్దేశానికి న్యాయస్థానాలు వస్తాయేమో. విజయపాల్ అన్నీ కుండబద్దలు కొట్టి చెబుతాడేమో. విజయపాల్ గారు ఎంత అహంకారం అంటే, ఏరా తప్పుడు వెతవా, ఇప్పుడు నీకు కొడుకున్నాడు, నా వయసుడు వాడు, మరి నిన్నే కాదు వాళ్ళకు కూడా ఇబ్బందులు వస్తాయి కదా నువ్వు తప్పుడు పనులు చేస్తే, ఎందుకు ఆలోచించాలి, ఆ పాపం వాళ్ళకు కూడా తగులుద్ది కదా. సరే ఇవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు విజయపాల్ ఎప్పుడు బయటకు వస్తాడో తెలియదు, ఎప్పుడు ఏ విషయం కుండబద్దలు కొడతాడో తెలియదు. ఓన్లీ జగన్ గురించే కాదు, పివి సునీల్ గురించి కూడా బయటపెట్టేటువంటి అవకాశం ఉంది, మరిన్ని సంచలన విషయాలు బయటపెట్టేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ జరిగితే రఘురామకృష్ణరాజు గారి కేసులోనే జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనేటువంటి తీవ్ర ఆందోళనలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది.